నంద్యాల జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. బనగానపల్లి మండలం పసుపుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ లారీలో తరలిస్తున్న 91 లక్షలను బనగానపల్లి పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి. సో ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్న 91 లక్షలు ఎవరిగా చెబుతున్నారు, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్? నంద్యాల జిల్లాలో పూర్తి స్థాయిలో నిశ్చితంగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సరిహద్దు ప్రాంతాలతో పాటు ఎక్కడైతే అనుమానాలు వస్తున్నాయో అక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి మరీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బనగానపల్లి మండలం పసుపుల గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఒక లారీ వెళ్తుండగా అది కూడా ఉదయం 3 గంటల ప్రాంతంలో పోలీసులు స్క్వాడ్ యొక్క లారీని వెళ్తున్న లారీని ఆపి తనిఖీలు నిర్వహించడం జరిగింది. అందులో 91 లక్షల నగదుని పట్టుకోవడం జరిగింది. ఆ లారీకి సంబంధించిన డ్రైవర్ ఎటువంటి యొక్క రసీదులు చూపకపోవడంతో ఆ యొక్క నగదుకు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడంతో వాటిని సీజ్ చేసి ఆ ట్రెజరీకి ఐటీ శాఖకు అప్పగించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అక్రమంగా యొక్క డబ్బుని తరలించే ప్రయత్నం చేస్తున్నారో వాటిలో పూర్తి స్థాయిలో నిఘా అనేది పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పోలీసులతో పాటు స్క్వాడ్ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లాలోని బనగానపల్లి మండలంలో పసుపుల వద్ద ఈ యొక్క భారీ నగదును పట్టుకోవడం జరిగింది. వారు ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేయడం జరిగింది. మరి ఓకే లోకేష్.